హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ మాసం శతమానం భవతికి వెళ్ళాము. వైజాగ్‌లో గురుద్వార దగ్గర ఉండే షాపింగ్ అండి. చాలా అంటే చాలా బాగా సారీస్ అన్నీ రీజనబుల్‌గా ఉన్నాయి. మనకి ఏ రేట్ కావాలన్నా ఉన్నాయి. కానీ సారీస్ అన్నీ క్వాలిటీ అన్నీ మనకి నచ్చే విధంగా కలర్స్ అని చూడగానే అబ్బా! ఇదెంత బావుంది అలా అనమాట. ఇవి నేనన్నీ తీసుకున్నాను శారీస్. చాలా బావుందండి. షాపింగ్ అయితే వీడియో తక్కువే తీశాను గానీ, మీకు వీలైతే అందరూ వెళ్ళండి. అదే రోజు శ్రావణ మాసం మా పండగగారొచ్చారు. పండగ దగ్గర కూడా నేనెప్పుడూ తీసుకుంటాను శారీస్. అలా ఒక చీర తీసుకున్నానండి. శ్రావణ మాసం పూజ. ఎప్పుడూ పూజలు పెడుతూనే ఉంటాను నేను. గుడికెళ్ళినా. నాకెందుకో మరి ఇవే ఎక్కువ వీడియోస్ ఉంటుంటాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసం పూజ అండి. ఈ బౌల్ తీసుకున్నాను. పువ్వులు పెట్టుకొని కృష్ణుడిది. అయితే మా ఫ్రెండ్ వచ్చి పూజ కార్యక్రమం నేను పూజ చేసుకుంటే తనొచ్చి నాకు హెల్ప్ చేశారు. చదివారు పూజవన్నీ. ఇగోండి నేను ఇలా డెకరేషన్ చేశాను. అరిటాకులది తీసుకొని ఇలా డెకరేషన్ చేశానండి. మీకెలా అనిపించిందండి? డెకరేషన్ బానే ఉందా? అయితే అరిటాకులతోనే బంతి పువ్వులు ఇవన్నీ డెకరేషన్‌గా వినాయకుడివని అలా అన్నీ ఫ్లవర్స్ అని అలా వస్తున్నాయి కదా! అలా కాకుండా నేను ప్లెయిన్ తీసుకున్నాను. దానికి మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు కదా! అందుకని కదంబం పువ్వులండి. శ్రావణ మాసంలో మనకు దొరుకుతాయి కదా! అలా అనమాట. అలా నేను కొన్ని తీసుకున్న ఐటెమ్స్ వెండివి, అలాగే చెవులి తీసుకున్నాను బంగారంవి. ఈ చీర రెడ్‌ది శతమానం భవతిలో తీసుకున్నదే అండి. మా ఫ్రెండ్ చదువుతున్నారు. పూజ, కథ అన్నీ కూడా చదివారు. దేవుడి పాటలు అమ్మవారివి. శ్రావణ మాసం పూజ నాకెప్పుడు బాగానే చక్కగా అవుతది. అలాగే ఈసారి కూడా చాలా బాగా జరిగింది. అందరిని ఫ్రెండ్స్‌ని అందరిని పిలుచుకొని తాంబూలాలు అలాగే ఒక చిన్ని కన్ని బాల పేరంటాలు వచ్చారు. అలాగే అనమాట. అందరం సరదాగా ఆ రోజు ఎంజాయ్ చేసి పూజ అంతా చక్కగా చేసుకున్నాను. వీడియో అయితే లేట్ అయిందండి అప్లోడ్ చేయడం. ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసేది శ్రీ వరలక్ష్మి వ్రతము ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ల పక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలెను అని పార్వదేవి ఇట్లన్ని. లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలేను? పూర్వము ఎవరైనా ఈ వ్రతమును చేర్చియున్నారా? వీని నెల్ల వివరంగా చెప్పమని ప్రార్థించెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాచాయని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పేద వినుము. మగధ దేశంపున కుంటీన అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడును బంగారు గోడలు గల ఇళ్లతోడును కూడియుండును. అట్టి పట్టణం నందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానంగా తలచి ప్రతి దినము ఉదయాన్నే మేల్కొని స్నానము చేసి పుష్పాదులచే భర్తను పూజించి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లు ఒకరోజు ఆ మహాపతి కథ విన్నారా ఫ్రెండ్స్? ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయడమే కానీ కథ ఎప్పుడు పెట్టలేదు కదా! మా ఫ్రెండ్ ఈసారి వచ్చి చదివారు కాబట్టి ఆ వీడియో అంతా తీసి పెట్టానండి. అలాగే తాంబూలాలు. ముందు నేను ఫస్ట్ తాంబూలం మా వారికి ఇస్తాను. ఆ తర్వాత పేరెంటలందరికీ ఇస్తానన్నమాట. చాలా బాగా జరిగిందండి. వీడియోని నేను మొన్న చేసిన వీడియోకి అందరూ సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైక్‌లు కూడా వస్తున్నాయి. అలాగే షేర్ చేయాలని కోరుకుంటున్నానండి. లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. వాషింగ్ మిషన్ తీసుకున్నామండి శ్రావణ మాసంలోనే. ఫ్రిడ్జ్ డబుల్ డోర్ తీసుకున్నాం. మా ఫ్రిడ్జ్ అయితే బాగానే ఉండేది పాతది. అది కొంచెంగా చిన్నదైపోయిందని చెప్పి ఈ వాషింగ్ మిషన్ డెమో చెప్తున్నారు చూడండి ఇందులో ఫ్రెండ్స్. పెట్టుకుంటారు. ఓకేనా. మోన్సూన్ అంటే వర్షాకాలంలో తడి బట్టలు వేసుకుంటే చేసుకుంటుంది. అదే వాటర్ రేషియో అంటే తక్కువ. మళ్ళీ అదే వాటర్ని మీకు వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. అదే వాటర్ అంటే ఒకసారి ఇదేం చేస్తుంది, వాటర్ వాష్ చేస్తుంది, బయటకు వదిలేస్తుంది. ఓకేనా. మళ్ళీ రిన్స్ అంటే జాడిస్తుంది, బయటకు వదిలేస్తుంది. ఓకేనా. వాటర్ రేషియో ఏంటంటే అదే వాటర్ని మళ్ళీ ఉతికేసి అందులోనే జాడిస్తుంది.
అంటే వాటర్ సేవింగ్ అలాగా. టబ్ క్లీనింగ్ అంటే మీకు తెలిసిందే, టబ్ ఇది ఖాళీ క్లీన్ చేసుకుంటారు, అందులో మురుకున్నా ఏదున్నా పోతుంది. ఓకేనా, టబ్ క్లీనింగ్ అదే. మళ్ళీ ప్రోగ్రామ్ వస్తే మిక్సీలోకి వస్తుంది. సో బ్లింక్ అవ్వలేదు లైట్. అదైన తర్వాత ఇది మనం ఇచ్చేసుకుంటాం. వాటర్ లెవెల్ మనకి ఎంత వాటర్ లెవెల్ కావాలో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 7లో ఉందా, 8, 9, 10 అంటే ఫుల్ టబ్ నిండిపోద్ది. 1లో అంటే వాటర్ వస్తుంది చూసారా. ఓకేనా, మళ్ళీ ఆఫ్ చేసిన, ఆగిపోయింది. వాటర్ లెవెల్ తగ్గించాను, 1లో పెట్టుకున్నా. అలాగా ప్రోగ్రామ్స్ మీకు తెలిసిందే. వాటర్ లెవెల్ ఈ 2 బటన్స్ కూడా 3 సెకండ్స్ కానీ హోల్డ్ పెట్టాను, 2 బటన్స్ అంటే ఈ స్క్రీన్ లాక్ అయిపోద్ది. ఇంకా పిల్లలు కానీ ఎవరు కానీ దాంట్లో చేలు పెట్టినా టచ్ చేసినా అవదు. మళ్ళీ 3 సెకండ్స్ 2 బటన్ టచ్ చేసుకుని పట్టుకుంటే లాక్ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, ఇది దీనిది. మీరు తక్కువ బట్టలు, ఇదంతా 7 kgs, మీరు 5.5 kgs సరిపడగా బట్టలు వేసుకుంటే మీకు బాగా వాష్ చేస్తుంది. వాషింగ్ మిషన్ వాడడం అందరికీ ఇప్పుడు ఈజీ అయిపోయింది. నేను ఎందుకు అతను చెప్పినప్పుడు బాగుందని చెప్పి, ఇంకా ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని. ఇదిగోండి ఫ్రిడ్జ్ డబుల్ డోర్ది, టాటా కంపెనీ వాళ్ళు తీసుకున్నాం. 2 ఒకటే, వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ కూడా టాటా కంపెనీ వాళ్ళదే తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది నాకు, అన్ని సామాన్లు పెట్టుకోవడానికి అదేనండి. నేను ఆ రోజు మ్యాంగో అంటే మ్యాంగో ఐస్ క్రీమ్ చేశానండి, చాలా బాగుంది. ఇదిగోండి మ్యాంగో ఐస్ క్రీమ్. కొత్త ఫ్రిడ్జ్ కదా, ఒక ఐస్ క్రీమ్ చేయాలని చెప్పి మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం.